హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి చూడండి. పిచ్చే చికెన్ ఫ్రై వేడి వేడి రసం అన్నంలో ఒక్క ముక్క చికెన్ ఫ్రై పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి. దీనికోసం అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో బిర్యానీ దినుసులు పట్టా, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు ఇవైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసేసి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడైతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి, ఫ్రైకి చాలా బాగుంటుంది. మీరు చిన్న చిన్నవి వేసుకున్నారంటే అవి ఫ్రై అయ్యేలోపు పీసెస్ ఇంకా తగ్గిపోతాయి. ఇంకా అందులో అయితే సరిపోయినంత సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. సాల్ట్ అయితే ఒకేసారి వేసేసుకోవడానికి ట్రై చేయండి, మనకి ఇప్పుడే ముక్కలకి బాగా పడుతుంది. ఇంక ఈ రెండు వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. పసుపు, ఉప్పు ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసుకుంటాం ఇప్పుడు. ముక్కలకి పట్టే వరకు మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే అందులో ఉండే వాటర్ అంతా ఇలా బయట వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఇలా చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1.5 స్పూన్ వేసుకోండి. నేనైతే 750 గ్రామ్స్ కాబట్టి అంత వేసుకుంటున్నాను. 1 కేజీకి 2 స్పూన్స్ అయితే వేసుకోండి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముక్కలకి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే వరకు అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఏంటి అస్తమానం మూత పెట్టడం, కుక్ చేసుకోవడం, కలపడం ఇదే ఉందనుకోవద్దు. ఇప్పుడు మనము వేసిన ప్రతిసారి కలుపుకుంటూ ఉంటేనే కదా ముక్కలు అన్నీ ఒకేలాగా ఈవెన్గా ఉప్పు, కారాలు, మసాలా అవంతా బాగా పట్టేది. అందువల్ల నేను అంత ప్రాసెస్ అనిపిస్తుంది. లేదంటే చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఉంటుంది. ఇంక మధ్య మధ్యలో కలుపుకోవడం కూడా చూపించాను కదా, అందుకు కొంచెం లేట్ అనిపిస్తుంది. ఇలా చికెన్ ముక్కలకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేసి పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడైతే ఇంకొక 5 మినిట్స్ అట్లా ఉడికించేసుకుందాము. చికెన్ అయితే ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే నేను 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. స్పైసీగా ఉంటేనే ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఉన్నారు కదా, చూడడానికి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చికెన్ ఫ్రై అయితే. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఈ కలుపుకోవడం అది పెట్టడం వల్ల మీకు ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఈ టైంలో అయితే నేను కొంచెం ఎక్కువగానే చికెన్ ఫ్రైలో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే ఇంకే మసాలాలు యూజ్ చేయలేదు, చాలా తక్కువ ఐటమ్స్తోనే ఇంత టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అయితే. ఇంకా అలా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అట్లా సిమ్లోనే కుక్ చేసుకున్నారంటే
టేస్టీగా గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ముక్క అలా పట్టుకుంటుంటే ఎంత సాఫ్ట్గా ఉందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే రసం పెట్టానంటే ఇదే వేలో చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఆ రోజు రసం పెట్టున్నాను కాబట్టి వేడి వేడి రసం అన్నంతో అలా ఒక చికెన్ ముక్క నంచుకుంటుంటే ఆహా ఇంకేమైనా కావాలా అనిపించేసింది. చాలా టేస్టీగా ఉన్నింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.